హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ చూసుకుంటే మనం కల్కి సెట్ కి అయితే వచ్చాము. సో కల్కి సెట్ లో అక్కడ వాడిన ఎక్విప్మెంట్స్ కానీ అవి కానీ మొత్తం ఇక్కడ సెట్ లో ఉన్నాయి. సెట్ లొకేషన్ లో ఒకసారి ఆ కల్కి సినిమా అనేది ఎంత హిట్ అయిందో మన అందరికీ తెలిసిందే. దాదాపు 600 crores పెట్టి ఈ మూవీని అయితే తీయడం జరిగింది. అలాగే అంత బడ్జెట్ పెట్టి తీశారు. ఫస్ట్ డే కలెక్షన్ అరౌండ్ 200 crores పైన వచ్చింది. మరి అంత పెద్ద సక్సెస్ అయిన నాగశ్విన్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ తీసి సెట్ లొకేషన్స్ కానివ్వండి అవన్నీ ఇవన్నీ ఒకసారి చూద్దాం పదండి. మరి ఒకసారి వెళ్ళి ఆ సెట్ లొకేషన్స్ లో వాటిని ఎక్విప్మెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం. ఈ కాస్ట్యూమ్స్ ఓకే, ఈ కాస్ట్యూమ్స్ అవి ఉంటాయి కదా, ఈ కాస్ట్యూమ్స్ అన్ని మనం ఈ మూవీలో పర్టికులర్ గా చూసాం. కల్కి మూవీలో అశ్వత్థామ దగ్గర ఉండే వాళ్ళు ఈ కాస్ట్యూమ్స్ అన్ని వేసుకుంటారు. అండ్ ఇది చాలా ఫేమస్ అయింది కదా. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి రిక్షా వెహికల్, మనం ఆల్రెడీ మన రిక్షా వెహికల్ అనేది మనం చూసాము. మన ప్రభాస్ ఎవరైతే ఉంటారో ప్రభాస్ ఎక్కువ కదా రిక్షా వెహికల్, ఇదే అనమాట. తాపిగా చెప్తుంటారు రిక్షా వెహికల్. చూసారా ఎంత బాగుంది ఈ వెహికల్ అనేది. అసలు ఈ వెహికల్ చూసారు, ఇది బౌండరీ వెహికల్ అనమాట. ఇది మనకి కల్కి మూవీలో ఫైట్ సీన్స్ వచ్చినప్పుడు ఈ వెహికల్ అనేది యూజ్ చేయడం జరిగింది. అండ్ దీని ఎక్విప్మెంట్ కానీ ఇది కానీ అని ఎంత బాగా రెడీ చేశారు, ఎంత బాగా ప్రిపేర్ చేశారు మనకి చూస్తుంటేనే అర్థమైంది. ఆల్రెడీ మూవీలో ఈ కాంప్లెక్స్ ఫైట్ అనేది ఎంత, అంటే క్లైమాక్స్ సీన్ అనేది ఎంత హిట్ అయింది, ఎంత పాపులర్ అయింది అనేది. ఇక్కడ మనం చూసుకుంటే సోల్జర్స్ వాళ్ళు వాడిన వెపన్స్ ఇవన్నీ ఉన్నాయి. అసలు చూస్తుంటే అమ్మాయి కష్టమైంది ఎంతో అనిపిస్తుంది, అంత బాగుంది అనమాట. అండ్ ఈ సోల్జర్స్ కాస్ట్యూమ్స్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేటప్పటికి ఫైనల్ గా మనకి ఈ వెహికల్ తోనే ఇక్కడ ఫైట్ అనేది క్లైమాక్స్ సీన్ అని. అలాగే ఇక్కడ కాస్ట్యూమ్స్ చూసుకోండి. ఈ కాస్ట్యూమ్స్ చూస్తే లేడీస్ కి వాడిన కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, కాస్ట్యూమ్స్ కూడా ఎంత క్వాలిటీ పెంచడం ఎంత బాగున్నాయో. అలాగే ఇక్కడ చూసారు ఇది మోనో బైక్. మనం మోనో బైక్ పర్టికులర్ గా మనం ఎవరి దగ్గర చూస్తాం, మీరు కామెంట్ బాక్స్ లో పిక్ చేయండి. నాకు తెలిసినట్టు మోనో బైక్ ఎవరు చూసారు అనేది. సో చూస్తాను ఎంతమంది కరెక్ట్ గా గెస్ట్ చేస్తారు అనేది. సో ఈ మోనో బైక్ కూడా చూస్తే అసలు లిటరలీ ఇది సెట్, అంటే ఇది ఒక క్రియేషన్ లా లేదు, రియల్ బైక్ లా అట్లా అనిపిస్తుంది అనమాట. అంత బాగుంది వెహికల్ అనేది, మోనో వెహికల్. అలాగే ఇది చూసుకోండి, ఈ కాస్ట్యూమ్స్ చూసుకుంటే లైక్ ఈ కాస్ట్యూమ్ చాలా బాగుంది. లైక్ ఈ కాస్ట్యూమ్స్ డ్రెస్ కానీ అంటే కల్కి మూవీలో నాగశ్విన్ గారు ఏ రేంజ్ లో ఆ సెట్స్ మైండ్ సెట్ లో అంత పెట్టుకుని ఎలా చేశారు ఏంటనేది మనకు అర్థమైంది. మనం చూసుకుంటే ఇక్కడ కల్కి మూవీలో వాడిన ఆటో వెహికల్ అనమాట. మనకి జనరల్ గా ఆటోలు ఎలా ఉంటాయి మనకి, సో అలానే ఉందన్నమాట ఇది కూడా. కాకపోతే చాలా టోటల్లీ డిఫరెంట్ ఉంది ఆటో. నాకు నిజమైన ఆటో లెక్క ఫీలింగ్ అట్లానే వస్తుంది. బట్ ఇది చాలా డిఫరెంట్ గా యూనిక్ గా అనేది చాలా డిజైన్ చేయడం జరిగింది. అసలు అశ్విన్ గారికి ఇలాంటి థాట్స్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది. అందుకని మనం ఇక్కడ చూసుకుంటే క్రెయిన్ వెహికల్ ఉంది. ఈ క్రెయిన్ వెహికల్ అనేది విలన్ దగ్గర ఉండే ఒక అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యూజ్ చేస్తారు ఈ క్రెయిన్ వెహికల్ అనేది. చూడడానికి వచ్చి ట్యాంకర్ ఒక క్రెయిన్ మాదిరిగానే ఉంటుంది ఈ వెహికల్. అండ్ ఈ వెహికల్ కూడా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి, యూనిక్ ఉంటుంది అనమాట. మీకు కాంప్లెక్స్ లో అక్కడ ఫైటింగ్ సీన్స్ అప్పుడు మనం ఈ ట్రైన్ వెహికల్ అనేది పర్టికులర్ గా మనం చూస్తాము. అండ్ డిజైనింగ్ చూడండి, డిజైనింగ్ విషయానికి వస్తే ఎంత బాగుందో లిటరలీ. అంటే ఒక యుద్ధ భూమిలోకి ఇలాంటి వెహికల్స్ వేసుకుని వెళ్తే ఎంత ఫీల్ అయితే వస్తుందో అంత ఫీల్ అయితే వస్తుంది. ఇక్కడ చాలా చాలా యూనిక్ డిజైనింగ్ అనమాట. ఇదంతా అసలు ఇంత డిజైనింగ్ చేయడానికి అసలు వాళ్ళకి కృషి చేస్తుంటారు. సో మనం ఇక్కడ చూసుకుంటే కల్కిలోని రథం అయితే ఉంది. ఇది అర్జునుడు, కృష్ణుడు, కర్ణుడు వీళ్ళు వేసుకొచ్చే రథం అనమాట ఇది. సో చాలా అంటే పాత రోజుల్లో ఇదివరకు రథాల మీద వెళ్ళటం అది మనం చూసే ఉంటాం కదా, చాలా మూవీస్ లో రథాలు చూస్తుంటాం. సో ఇది కూడా ఒక యూనిక్ రథం అనమాట, చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా. ఇక్కడ చూసుకుంటే ఖైరా వెహికల్ ఉంది. ఈ మధ్య రీసెంట్ గా బాగా ట్రెండ్ అవుతుంది ఆ అమ్మాయి. ప్రతి ఒక్కరు ఏంటంటే మా క్రష్ లిస్ట్ లో యాడ్ చేసేసుకుంటాం అంటారు. సో ఈ మూవీలో పర్టికులర్ గా ఈ బ్యాడ్నెస్ ఎవరైతే ఉంటారో యాక్ట్ చేసిన ఆ క్యారెక్టర్, ఖైరా క్యారెక్టర్ యాక్ట్ చేసిన అమ్మాయి, ఆ అమ్మాయి పర్టికులర్ గా ఈ యొక్క వెహికల్ అయితే డ్రైవ్ చేస్తుంది. అండ్ ఈ వెహికల్ చూసుకుంటే నిజంగా కాంప్లెక్స్ లో ఇలాంటి వెహికల్స్ ఉంటే, రియాలిటీలో కూడా ఇలాంటి వెహికల్స్ ఉంటే నేనైతే ఫస్ట్ కొనుక్కుంటాను. అంత బాగుంది అనమాట. సో ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉండబోతుంది అనేది. సో ఇది చూసుకుంటే పోపోబర్ అంటే ఒక బైక్, స్పోర్ట్స్ బైక్ ఫీలింగ్ అయితే వస్తుంది ఖైరా వెహికల్ అయితే. ఇది పర్టికులర్ గా ఓన్లీ సెట్స్ పర్పస్, ఒక మూవీ పర్పసే ఇది క్రియేషన్ చేయడం అయితే జరిగింది. కానీ ఇలాంటివి కనుక ఇన్ ఫ్యూచర్ మేబీ ఏమన్నా వస్తే కనుక నిజంగా అద్భుతమనే చెప్పాలి. అంత అద్భుతంగా ఉంది దీని డిజైనింగ్, దీని మెకానిజం అండ్ ఎవ్రీథింగ్. మనం ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ పురాతన గ్రంథాలు ఇవైతే ఉన్నాయి. ఇప్పుడు బాణి అంటారు వీటిని. సో ఇవన్నీ ఎప్పుడు కలెక్ట్ చేశారో ఏమో తెలియదు, కానీ లిటరలీ చాలా బాగుంది. ఇవన్నీ బాణి దగ్గర ఉంటాయంట. సో ఇవన్నీ మొత్తం చూడండి పురాతన కాలంలో అసలు ఎలా అయితే అశ్వత్థాముడు ఎలా చేశారు ఏంటి అంటే, లైక్ ఈ డిజైనింగ్ అవన్నీ, ఈ రాతలు ఇవన్నీ మనకి అప్పట్లో అట్లా ఉండేది. ఈ గ్రంథాలు ఇవన్నీ మీరు చూసుకుంటే తాళపత్ర గ్రంథాలు అంటారు కదా, ఇవన్నీ సెట్స్ జస్ట్ ఒక క్రియేషన్ మాత్రమే. బట్ ఇవి పురాతన రోజుల్లో కూడా రియాలిటీకి దగ్గరగా ఉన్నట్లు చూపించడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ బుక్స్ స్టోర్ చేసుకోవడానికి మనకి బాక్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి.
అండ్ ఇక్కడ మ్యాప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి. అండ్ ఇంకోటి చూసుకుంటే చూసారా మీరు బ్యాగ్. సో దీని పేరు మీరు చెప్పాలి అనుకుంటే, మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో అయితే పిన్ చేయండి. సో నేను తెలుసుకుంటాను మీకు ఎంత మందికి తెలుసు దీని గురించి అనేది నేను చూస్తాను. అండ్ ఇవన్నీ చూసారా, ఇవన్నీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు కల్కి మూవీలో. మీరు అందరూ చూసినట్లయితే ఈ కల్కి మూవీని. అండ్ హ్యాండ్ కప్స్ అంటారు ఇవన్నీ, అండ్ స్మాష్నర్ ఇవన్నీ. సో అండ్ క్రెయిన్ హ్యాండ్ చూసారు మీరు ఎప్పుడైనా? క్రెయిన్ హ్యాండ్ అనమాట ఇవన్నీ. రైడర్ గన్స్ ఇవన్నీ. అండ్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి, రైడర్ గన్స్ అండ్ అశ్వత్థామ స్టాఫ్ యూజ్ చేసినవి ఇవన్నీ. ఇది చూసారా ఇవన్నీ కాంప్లెక్స్ లో యూజ్ చేశారు అన్నమాట. ఫైట్ సీన్స్, క్లైమాక్స్ ఎనిమేషన్ లో గన్స్ ఇవన్నీ ఇక్కడ యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది చూసారు రాకెట్. అండ్ ఈ బెల్ట్ వచ్చేటప్పుడు క్రెయిన్ హ్యాండ్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి అశ్వత్థామ. మనం చూసుకుంటే ద మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో అశ్వత్థామ యూజ్ చేసింది. సో చూడండి అప్పుడు కురుక్షేత్రం, మహాభారతం ఆ టైం నుంచి అట్లా అశ్వత్థామకి ఇచ్చి దీన్ని హ్యాండ్ ప్యాక్ పెట్టుకొని దీన్ని క్రియేట్ చేసి ఇంత బాగా క్రియేట్ చేసినట్టయితే నాకు అనిపిస్తుంది. కానీ ఇది చాలా బాగుంది లిటరలీ. ఆయన హైట్ కి అయితే పర్ఫెక్ట్ అనుకుంటున్నాను నేను. అండ్ ఇవన్నీ చూసారా, ఇవన్నీ ఇదేంటో మీకు తెలిసే కామెంట్ బాక్స్ లో ఫిల్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ అశ్వత్థాముడు యూజ్ చేస్తాడు కదా, సో ఇదే అనమాట. ఇది నాట్ అశ్వత్థాముడు, మన ప్రభాస్ యూజ్ చేసింది కాదు. ఏదైతే ఉందో ఇదే అనమాట. చూడండి ఎంత యూనిక్ ఉందో ప్రభాస్ యూజ్ చేసిన కంపెనీ. ఫస్ట్ టైం పట్టుకున్నా కదా సెట్ లో, బట్ ఫీల్స్ గుడ్ అనమాట. చాలా బాగుంది, వెయిట్ కూడా ఉంది. అసలు ప్రభాస్ లొకేషన్స్ లో ఎట్లా పట్టుకుని ఎలా షూట్ చేశారు ఏంటంటే మనకైతే ఐడియా లేదు. సో అంత సీరం వాల్యూమ్ ఎస్టీ చూసారా, ఇదే అనమాట. అండ్ ఇక్కడ హోలోగ్రామ్స్ అని చూడండి. హోలోగ్రామ్స్ అంటే తెలుసు కదా, ఇవన్నీ స్టిచెస్ ఉన్నాయి ఆల్రెడీ దీనికి. సో ఇవి హోలోగ్రామ్స్ అనమాట. కల్కి మూవీలో వాడిన సో ఇది కల్కి మూవీలో వాడిన హ్యాండ్ కప్ అనమాట ఇది. సో ఇక్కడ చూసారు మనం అశ్వత్థామ జెమ్. ఇది అశ్వత్థాముడికి నుదుటి పైన ఉంటే జెమ్ అనమాట. ఇది ఎంత యూనిక్ ఉంది అసలు. ఇలాంటి క్రియేషన్ అసలు